వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నైట్ నామినేషన్స్ అయిన తర్వాత చాలా డిస్కషన్స్, అబ్బా ఎన్ని గంటలైనా ఒడుస్తలేదు. నేను ఉన్నంత వరకు చాలా కవర్ చేస్తాను. ఏంటంటే అసలు నడుస్తూనే ఉన్నాయి. మెయిన్ పాయింట్స్ వచ్చేసి మీకు చెప్తాను. సంజన గారు తనుజాది ఫేక్ సీరియల్ యాక్టింగ్ అని అన్నారు. అది ఏం డిస్కషన్, ఎవరితో అన్నారు అనేది చూద్దాము. అట్లనే ఇమ్ము, పవన్, రీతు వీళ్ళు భరణి పైన పగబట్టేసి, అంటే భరణి గారిని అడిగేస్తా ఇమాన్యుయల్ కి ఎన్నో ఉన్నాయి లోపల కుట్రలు అని చెప్పలేం. మరి నిజంగా రియల్ గా బయటకు వస్తాయా లేవా అవి కూడా చూద్దాము. అలాగే భరణి గారి సెల్ఫ్ డబ్బా చూడలేకపోతున్నాం అబ్బా. అలాగే తనుజాది కూడా, తనుజ తన గురించి, తన బాండింగ్స్ గురించి చెప్పుకుంటది. చాలా హైలైట్స్ ఉన్నాయి, మామూలు హైలైట్స్ కాదు. అలాగే నిఖిల్ నాయర్ భరణి గారితో మాట్లాడినప్పుడు భరణి గారి సెల్ఫ్ డబ్బా చూడలేకపోతున్నా. భరణి గారి సెల్ఫ్ డబ్బా చెప్తాను ఆగండి. నన్ను ఎవరైతే నామినేట్ చేశారో ఒక్కరు కూడా లేరు, అందరూ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు. అది మన కెపాసిటీ అన్నట్టుగా దివ్యతో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు. ఏం సెల్ఫ్ డబ్బా అబ్బా, అక్కడ నీ గురించి కాదు, వాళ్ళు వెళ్ళిపోయింది. రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఈయన ఎంత అంటే నిన్న రమ్మేతో కూడా అదే అంటున్నాడు, నన్ను ఎవరు నామినేట్ చేసినా వాళ్ళు ఉండరు, వెళ్ళిపోతారు. ఈయన ఆ భ్రమలో ఉంటున్నాడు. యాక్చువల్గా అసలు ఈయన గేమ్ ఏంటి అనేది ఈయనకి తెలియట్లేదా? నిన్న సంజన గారికి అండ్ భరణి గారికి చాలా ఆర్గ్యుమెంట్స్ అయినాయి, అవి మనం ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. అలాగే తనుజ అయేషా మధ్యలో ఫుల్ అబ్బా బాండింగ్స్ గురించి ఏకి పారేసింది అయేషా. సో తనుజ కూడా కొన్ని పాయింట్స్ బాగానే మాట్లాడింది, అవి కూడా డిస్కస్ చేద్దాం. ప్రోమో తర్వాత వీడియోలో మాట్లాడుకుందాము. సో ఇక్కడ మనకు మిడ్ నైట్ ఏంటంటే సంజన మన మాధురి గారు మాట్లాడుకుంటారు. తనుజ అయేషా ఏంటి అంతగానం టార్గెట్ చేసింది, ఆ నామినేషన్ మనకు రాలేదు. లేదు నిజంగానే తన సీరియల్ యాక్టింగ్ చేస్తుంది, ఇట్లా చేసి చూపిస్తుంది అన్నట్టు అనమాట. అట్లా వేసి చూపిస్తుంది అనమాట. అంటే అంత యాక్టింగ్, అది రియల్ నిజంగానే కదా, అది రియల్ కాదు. నేను ఫస్ట్ లో కూడా తనుజ గురించి చెప్పాను, ఇప్పుడు కూడా వచ్చి అదే చెప్తున్నారు. ఈ తనుజకు అర్థం కావట్లేదు. మనము 5 వారాలు ఉన్నాం కాబట్టి మనం ఎమోషనల్ అయ్యాము, వీళ్ళకి తెలియట్లేదు. వీళ్ళకి కూడా తెలుస్తుంది ముందు వీళ్ళు ఎలా ఉంటారు, ఎలా ఆడతారు అనేది. ఇక్కడ ఎమోషనల్ గురించి కాదు, బాండింగ్స్ గురించి చెప్తున్నారు వాళ్ళు. భరణి గారికైనా ఎవరికైనా కూడా ఈ బాండింగ్స్ ఎందుకు అని చెప్తుంటే వీళ్ళకేమో మేము వాళ్ళు ఏడవరా, వాళ్ళు వచ్చిన రోజు ఏడుస్తున్నారు కదా మాధురి వాళ్ళ ఆయన కోసం ఎట్టలేదా, ఇలా కాదు. మీరు అర్థం చేసుకుంటలేరు. వాళ్ళు చెప్పే పాయింట్స్ మీ గేమ్కి ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది ఆలోచించట్లేదు వీళ్ళు. వాళ్ళు ఏం చెప్పినట్టు తప్పు పట్టేస్తున్నారు వీళ్ళు. అదే కదా. ఇంకా ఇమ్ము, రీతు అండ్ వీళ్ళు పవన్ కళ్యాణ్ చాలాసేపు మాట్లాడుకుంటారు. వీళ్ళు ఒక టీం అయ్యారబ్బా. వీళ్ళైతే ఖచ్చితంగా టీం అయ్యారు అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఇమాన్యుయల్ కి చాలా కోపం ఉంది భరణి గారి పైన. ఎందుకు చెప్పనా, అప్పుడు ఆ కంటెండర్స్ టాస్క్ లో రాము గారికి సపోర్ట్ చేస్తాడు కదా మన భరణి గారు, అదే ఆ వానల డాన్స్ ఆడుకుంటా. అప్పుడు ఇమాన్యుయల్ ని కనుక కెప్టెన్ అయితే సంజన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని చెప్పేసి నేను ఆయన చేయట ఆ మాట మనసులో పెట్టుకోడు అబ్బా. కానీ మొన్న వారం అంతా సంచాలకుగా ఉన్నప్పుడు మాత్రం భరణితో మాట్లాడాడు. మరి ఇదేంటి, ఇది నిజంగానే ఏకి పారేస్తారా, కడిగి వారేస్తారా భరణిని చూడాలి. ఎందుకంటే భరణి గారి మీద ఉంది. రీతుకి కూడా భరణి గారి పైన నచ్చలేదు. నాకు హెల్ప్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చేయలేదు. ఆయన మాట ఇస్తారు కానీ ఏం చేయరు. అలాగే సంజన ఆర్గ్యుమెంట్ విషయంలో భరణి గారు ఎంతసేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. ఏంటి అంటే నేను ఎంతసేపు నాకు త్యాగం చేసిన అదే మరి నేను కూడా జుట్టిచ్చినంత మాత్రమే ఇక నేను జుట్టిచ్చినా ఇక నేను ఆడకుండా ఉంటే సరిపోతుందా అని చెప్పేసి అలా మాట్లాడుతుంది. ఇక్కడ కరెక్టే అనిపించింది. ఇంకొకటి అయేషా పాయింట్స్ తోని మన రీతును పోలుస్తాడు. ఏంటి అంటే అసలు అలా మాట్లాడాలి, అలా ఉండాలి నామినేషన్స్ అంటే. రీతు మరి నాకు ఎవరి మీద లేదు, వేరే వాళ్ళ మీద లేదు, దివ్య పైనే ఉంది. కానీ నిజమే, రీతు మాట్లాడింది నిజమే. ఎందుకు అంటే రీతు నాకు ఆకలేసింది, అప్పుడు ఫుడ్ లేట్ వచ్చింది, సో నాకు లేట్ అయింది టిఫిన్, నీ వల్లనే ఫుడ్ మానిటర్గా నువ్వు అన్ని కరెక్ట్గా పెట్టలేదు. నిజమే అనిపించింది, రీతు ఆలోచించింది. అక్కడ ఇమాన్యుయల్ కళ్యాణ్ సైడ్ తప్పు అనిపించినా ఇది కరెక్ట్గానే ఆలోచించింది రీతు. ఎందుకంటే నిజంగానే ఆమె ఫుడ్ మానిటర్గా ఉండి సరిగా పెట్టుంటే బాగుండేది. అక్కడ ఏం పెట్టకుండా వాళ్ళని నుంచి, నేను ఇది ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను, మళ్ళీ అది చెప్తే మీకు బోర్ కొడుతుంది. సో ఇక్కడ దివ్యది మిస్టేక్ ఉంది, ఆ మిస్టేక్ పైన దివ్యాన్ని నామినేట్ చేస్తుంది. సో నాకు మరి వేరే వాళ్ళ మీద ఎవరి మీద పాయింట్స్ లేవు, ఏం చేయాలి మరి, నేను అందుకే చేసిన అని. ఇక వీళ్ళు భరణి ఆపరేషన్ భరణి లాక్క మొత్తం భరణి గారి గురించి మాట్లాడుకుంటారు అబ్బా. నెగటివ్గా అనిపించింది నాకు. సో మొత్తం ఇంకా ముందు ఇమాన్యుయల్ కనుక ఫైర్ అయిపోయి భరణి గారిని కనుక నామినేట్ చేస్తే బాగుంటుంది. కానీ ఈయనే ముసుగులో గుద్దులాటలాగా ఆడుతున్నాడు ఇమాన్యుయల్. ఎందుకంటే ఇమాన్యుయల్ ఇప్పటి వరకు ఓటింగ్లోకి రాలేదు, సడన్గా ఓటింగ్లోకి వస్తే కూడా
పోయినా చెప్పలేము అన్నట్టుగా అవుతుంది. నువ్వు ఆయన అంటే ఇన్ని రోజులు సేఫ్ గేమ్ సేఫ్గా ఆడి నవ్విచ్చి ఇలా ఆడితే ఓట్ బ్యాంక్ ఎలా క్రియేట్ అవుతుంది? సో అదన్నమాట. ఇంకా తనుజ వచ్చేసి దువ్వాడ మాదిరి అండ్ వాళ్ళతోని రమ్య వాళ్ళతోని మాట్లాడుతాను అనమాట. నేను తనుజకు నాకు బాండింగ్ అక్క తమ్ముళ్ళలాగా. నేనెప్పుడు వాడు నాకు క్రష్ ఉందని చెప్పినా నేనెప్పుడు అట్లా రియాక్ట్ అవ్వలేదు, నేను అలా అసలు ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు అని వాళ్ళకి చెప్పుకుంటుంటది. నాన్నగారితో కూడా ఇలాంటి బంధం బాండింగ్స్ గురించి చెప్పుకుంటుంటే యాక్చువల్గా ఇక్కడ మాదిరి గారు రమ్య గారు ఘోరంగా మాట్లాడుకుంటారు తనుజ గురించి. తనుజ అంటే రెండు చప్పట్లు కలిస్తేనే కదా ఏదైనా కూడా బంధం కొనసాగేది. ఈమెనే లీనియస్ ఇస్తుంది, గోకుతాడు ఏకుతాడు అమ్మాయిల పిచ్చోడు ఇవన్నీ వీడియోస్ ప్లే చేస్తే ఇంకా తనుజ ఏమైపోతుంది. తనుజ మాధురి గారికి చాలా క్లోజ్ అయింది అనిపించింది. సో ఇది కనుక చూపిస్తే ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది. నేను అట్లా కాదు, నేను ఇట్లా, నేను అలాంటి బాండింగ్స్ మధ్యలో మరి అలా ఆడుతున్నాను అన్నట్టుగా చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే తనుజ తను ప్రూవ్ చేసుకుంటుంది అనమాట. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మిడ్ నైట్ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేశాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్.